2 నెలల లేటుగా ఎవరైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెడతారా సార్? ఒక్క వర్షం పడితే ఇప్పుడు వరి ధాన్యమైన వర్షం పడితే మీకు బియ్యం వస్తుంది కానీ వరి ధాన్యం నుంచి మొలకలు వస్తాయి కానీ ఒక్కసారి వర్షంలో తడిచిన మొక్కజొన్న ధాన్యం ఇంకేది రాదు. అది ఎందుకు పనికిరాదు, పందులు కూడా తినవు. అటువంటి పరిస్థితి ఉన్న రైతులు నాగర్ కర్నూలులో గోడు మనం ఏడుస్తున్నాం. మేము వెళ్తే ఖమ్మం జిల్లాలో మేము మార్కెట్ యార్డ్ సందేశిస్తే ఇప్పుడు కూడా నేను ఖమ్మంకి వెళ్తున్నా. ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డుల్లో నెల రోజుల నుంచి రైతులు మొన్న ఒక ఆయన వెంకటేశ్వర్లు అనుకుంటా సబ్జెక్టు కరెక్ట్ చనిపోయారు. ఎందుకు చనిపోయిండు? 36 రోజులు మార్కెట్ యార్డ్ లోనే ఉన్నాడు ఆయన. 36 రోజులు ఉంచుకుంటారా అండి? ఏదో ఆయన ఎట్లా చెప్తున్నాడు మానవతరాయ్ గారు అంటే ఏదో కొంచెం లేట్ అంటే అర్ధగంట లేట్ అన్నట్టు చెప్తున్నాడు. 36 రోజుల నుంచి మార్కెట్ యార్డ్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక రైతు అన్నదాత అని చెప్తున్నారు కదా. అన్నదాతలు మరి 36 రోజులు మార్కెట్ యార్డ్ లో ఎందుకు వెయిట్ చేయించారు? మీకు చేత కదా? 36 రోజులు ఒక రైతు వెయిట్ చేసి చనిపోయినాడంటే సిగ్గుచేటు కాదు ఈ రాష్ట్రానికి? మీకు ఒక్కటే కాదు, మాకు కూడా సిగ్గుచేటే. మేము వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతున్నారు, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తున్నది ఈ ప్రభుత్వం చేయబట్టి. ఈ ముఖ్యమంత్రికి తెలియదా నేను ఏం మాట్లాడతాడండి? 42 లక్షల టన్నులు కొన్నాము, 80% అయింది. ఏ లెక్క ప్రకారం 80% అయింది?